తాజా అంశం చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. మరికొన్ని గంటల్లో తుపానుగా రూపాంతరం చెందుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, తీవ్ర వాయుగుండం గమనం ఎలా ఉంది? ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? పెనియార్ తుఫాను ఆ ముప్పు తప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కి మరొక తుఫాను ప్రభావం కనిపించే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లోనే ఇది తుఫానుగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ఉదయం 4 గంటలకి నైరుతి బంగాళాఖాతం శ్రీలంక సమీపంలో వాయుగుండం ఏర్పడింది. కేవలం కొద్ది గంటల్లోనే అది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. మరో కొద్ది గంటల్లో ఇది తుఫానుగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది దక్షిణ ఆగ్నేయంగా పుదుచ్చేరికి 630 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు గడిచినటువంటి ఒక 6 గంటలు కనుక తీసుకున్నట్టయితే 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసింది. ఇది మరింత బలం పుంజుకుని ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం వాతావరణ అధ్యయన నిపుణుల ప్రకారం ఈ తుఫాను కనుక ఏర్పడినట్లయితే ఇది పుదుచ్చేరి, నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు పరిసర సమీపంలో రాగల 48 గంటల్లోనూ ఈ తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల మీద కనిపించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఇప్పటికే గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగే పరిస్థితి ఉంది. ఈ ఈదురుగాలుల వేగం రేపు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే 29, 30 ఈ 2 తేదీలలో కూడా 29వ తేదీ 3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 30వ తేదీ 6 జిల్లాలకి, ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని ప్రకాశం, అలాగే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ని ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే రాగలటువంటి 4 రోజులు కూడా వాతావరణ పరిస్థితుల ప్రభావం కోస్తాంధ్ర ప్రాంతం మీద కనిపిస్తుంది. అయితే కొద్ది గంటల్లోనే తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారిన తర్వాత స్పష్టమైనటువంటి సైక్లోన్ ట్రాక్ అంటాము. తుఫాను యొక్క గమనం, మార్గసూచి, తుఫాను ఎక్కడ తీరం దాటుతుంది, ఏ ప్రాంతానికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనే అంశాలని స్పష్టం చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా ఒక తుఫాను ఏర్పడిన తర్వాత, తుఫాను తీరం దాటిన తర్వాత కూడా 48 గంటలు దాని ప్రభావం కొనసాగుతుంది. తుఫాను తీరం దాటిన తర్వాతే చాలా ప్రాంతాలలో భారీ వర్షాలుంటాయి. అలాగే తీరం దాటే సమయంలో ఎక్కడైతే తీరం దాటుతుందో ఆ ప్రాంతం అంతా కూడా బలమైనటువంటి ఈదురుగాలులు కొనసాగుతాయి. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉంది. కొద్ది గంటల్లోనే ఇది తుఫానుగా మారుతుంది. తుఫానుగా మారి 48 గంటల్లోనే తీరం దాటుతుంది. కాబట్టి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే భారత వాతావరణ శాఖ కొన్ని సూచనలు 2 రాష్ట్రాలకి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని విపత్తు నిర్వహణ శాఖ కూడా ఇప్పటికే అప్రమత్తమై తుఫాను యొక్క గమనాన్ని, పరిస్థితిని కూడా పరిశీలన చేస్తోంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.